ఈరోజు నెల్లూరు కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్కి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాళ్ళ యొక్క సిబ్బంది అంతా ఉన్నారు. ఇప్పుడు దాదాపు ఒక 50 దాకా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. వాటిలో కొన్ని యాక్చువల్గా స్పాట్గా సాల్వ్ చేయడం జరిగింది. కొన్ని వెరిఫై చేసి సాల్వ్ చేయాల్సి అది కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. కొన్ని రిప్రజెంటేషన్స్ రాష్ట్ర స్థాయిలో డెసిషన్ తీసుకోవాల్సినవి, కొన్ని వాళ్ళు అడిగిన వాటిలో క్యాబినెట్ లెవెల్లో డెసిషన్స్ తీసుకోవాల్సినవి, వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన వాటిలో ఎక్కువగా ఈ యొక్క రెవెన్యూ సైట్స్ డిస్ప్యూట్స్ అవి వచ్చినాయి. టౌన్ ప్లాన్కి సంబంధించి కొన్ని వస్తే యాక్చువల్గా కమిషనర్ గారు ఇమీడియట్గా అవి సాల్వ్ చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కేసు వచ్చింది. ఎస్పీ గారు ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడటం, అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూటు. ఇమీడియట్గా దాన్ని కేసు ఫైల్ చేసి వాళ్ళు పిలిచి మాట్లాడి యాక్చువల్గా డిస్కస్ చేస్తారన్నారు. ఎక్కువగా వచ్చిన కేసులు రెవెన్యూ కేసులు అయితే ఇంకా దాదాపు చాలా మంది ఉన్నారు. ఇవాళ సాయంకాలం 4-5 అయ్యేటట్టుగా ఉంది. అయినప్పటికీ ఎంతమంది వచ్చినా ఏదో ఊరికనే చెప్పి వదిలేయటం కాదు, రిప్రజెంటేషన్ తీసుకొని పంపించడం కాదు, వీలైనంత వరకు స్పాంటేనియస్గా కంప్లీట్ చేయాలన్న. ఎగ్జాంపుల్ బుచ్చిరెడ్డిపాళెంలో ఒక సైట్లో ప్రభుత్వ పార్కుని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వేరే అతను ఇటుక బట్టీల్లో పెట్టుకొని ఉన్నాడు అన్నారు. నేను హౌసింగ్ వాళ్ళకి చెప్పా, అక్కడికి ఒకరు పోయి సెల్ ఫోన్లో నాకు అదంతా చూపించమని, ఆ ఏరియా అంతా యాక్చువల్గా సెల్ ఫోన్లో చూపించారు. అయితే ఇంకా కొన్ని ఇళ్ళు ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఎక్కడైనా గవర్నమెంట్ ఇల్లు కడుతుంటే అది కట్టే కాంట్రాక్ట్కి పక్కన గవర్నమెంట్ స్థలం ఉంటే టెంపరీగా ఇవ్వచ్చు, తప్పులేదు. కలెక్టర్ గారు ఇచ్చారు, కమిషనర్ గారు టెంపరీగా రాశారు దాంట్లో ఆ బిల్డింగ్లు కట్టిన దాకా. కాబట్టి అందులో తప్పులేదు. నేనేం చెప్తున్నానంటే ఆ బిల్డింగ్స్ కట్టేయంగానే ఇమీడియట్గా దాన్ని తీసి పార్క్ శాంక్షన్ చేస్తాం. పార్క్ కట్టమని యాక్చువల్గా నేను అర్బన్ అథారిటీ వాళ్ళ కంట్రోల్లో ఉండేది, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఇట్లా స్పాంటేనియస్గా ప్రజల సమస్యలు కంప్లీట్ చేయాలా, తీర్చాలనే ఉద్దేశంతో ప్రజా పరిపాలన ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం. ఈరోజు పార్టీ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క సెల్ పెట్టారు. మొన్నైతే నేను మంగళగిరి పార్టీ ఆఫీసులో వినతులు తీసుకున్నా. స్పాంటేనియస్గా అప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు అందరికీ ఫోన్లు చేసి సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు